హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలకి పొంచి ఉన్నటువంటి అతి భారీ వర్షాల ముప్పు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ముందుగానే తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారనుంది. దీనికి శక్తి తుఫానుగా పేరును ప్రకటించింది వాతావరణ కేంద్రం. ఈ శక్తి తుఫాను ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో భారీ వర్షాలు ఉంటాయి. ఇవాళ రేపు కొంతమేర పొడి వాతావరణం కొనసాగినప్పటికీ కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల మీద కూడా ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాదాపుగా 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. డిసెంబర్ 16 నుంచి కూడా రానున్నటువంటి 2 రోజుల పాటు మాత్రమే పొడి వాతావరణం, అత్యధిక చలి తీవ్రత ఉంటుంది. దాదాపుగా అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి మొదలైన ప్రాంతాల్లో 10 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ ఉష్ణోగ్రతలే ఉండనున్నాయి రానున్నటువంటి 4 రోజుల పాటు. హైదరాబాద్ నగర ప్రాంతంలో మరింతగా చలి తీవ్రత పెరగనుంది. తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.